సోదరులు జాన్ పాల్ గారు ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని చదువుతారు. అందరం ఉత్తర ప్రచిత్రాలుగా ఆ వాక్యాన్ని చదువుకుందాం. 146వ కీర్తన. 146వ కీర్తన. హలో. పరిశుద్ధ గ్రంథంలో నుండి 146వ కీర్తన 1-10 చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుడి. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగు వారిని నమ్మకకొనుడి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడెవడో, ఎవడో తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడు. బాధపరచు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొని వారికి ఆయన దయచేయును. యెహోవా గుడ్డివారిని కనుక తెరిచును. యెహోవా పరదేశును కాపాడును, ఆయన తన తండ్రి అయిన ఆయనకు విడవరాందిను. ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గము చేయును. యెహోవా నిరంతరము ఏలును, సీయోను నీ దేవుడైన నిరంతరము రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడు. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనకు ఆశీర్వాదకరంగా చేయునుగాక. ఆమేన్. మరి ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది.